రైతు మిత్రులకు నమస్కారం. కర్షక నేస్తానికి స్వాగతం. విషయంలోకి వచ్చే ముందు ఒక విన్నపం ఏంటంటే, నా ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను నచ్చితే లైక్ చేయండి. మరింత సమాచారాన్ని అందరికీ అందేలా చూడండి అని విజ్ఞప్తి. విషయంలోకి వస్తే, ఇది సెప్టెంబరు అక్టోబరు మాసాలలో ఉన్నాము. అంటే ఈ రోజులలో వరి అంటే సెప్టెంబర్ నుంచి నాకు తెలిసి అక్టోబరు ఈ ప్రాంతాలలో వరి పొట్టదశ స్థాయి దింది. ఆ వరి పొలాలలో పొట్టదశలో ఉన్నాయి. కొన్ని ఈనక 1-2 కర్రలు ఈనుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా పాము పొడ వచ్చేటటువంటి ఆస్కారము ఈ పొలాలలో ఎక్కువగా ఉంది. చాలా పొలాలలో వచ్చింది కూడా నేను గమనించడం, క్షేత్రస్థాయి లోపల గమనించడం కూడా జరిగింది. దీన్ని చాలా ప్రాంతాలలో పొడ తెగులని, పాము పొడ అని, షీత్ బ్లైట్ అని వివిధ పేర్లతోని దీన్ని పిలుస్తారు. ఇది కనుక రైతులు గమనించినట్లయితే, చిన్న దశలో గమనించినట్లయితేనేమో మనము ఏదైనా ఒక సొల్యూషన్ చేసుకోవచ్చు. కానీ మనం కొంత టైం అయిపోయాక దీన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీన్ని ప్రాథమిక దశలోనే కనుక గుర్తించినట్లయితే మనం పాతకాలంలో ఉన్నటువంటి హెగ్జాకోనజోల్ అనేటటువంటి 5-SC అనే మందును కొట్టి నివారించుకోవచ్చు. ఈ వ్యాధిని ముఖ్యంగా శిలీంధ్రాల ద్వారా వ్యాపించేటటువంటి రోగం ఇది రైజోక్రోమియా సోలాని అనేటటువంటి శిలీంధ్రం ద్వారా మనకు ఇది పొలాలలో వ్యాప్తి చెందుతుంది. దీని గురించి మనం ఇంకా చెప్పాలంటే, ఇది ఏ విధంగా మనకు పొలాలలో వ్యాపిస్తుందని మనం చెప్పుకున్నప్పుడు, ఉరాల పైన గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఉరాల వెంబడి కనుక గడ్డిని కోసేయకుంటే దీని వ్యాప్తి ఎక్కువగా వస్తుంది. ఈ శిలీంధ్రం అటాక్ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా పొలం లోపల తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మనం మొన్న ఒక వీడియో తీసుకున్నాము, ఓన్లీ పొలాలు పదనే ఉండాలి, ఆరుతూ పారుతూ ఎండుతూ పారుతూ ఉన్నటువంటి అట్లా అయితేనే ఏ రోగం ఆశించది, మనం ఘనమైనటువంటి దిగుబడులు తీసుకోవాలని మొన్న వీడియో తీసుకున్నాము. ఎక్కువ పొలాలలో నీరు ఉండొద్దు. పొలం లోపల అంటే వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా 24 సెంటీగ్రేడ్ల నుండి 36% ఉన్నప్పుడు ఈ శిలీంధ్రానికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నత్రజని మోతాదును కూడా మనం ఎక్కువ పొలాలలో వేస్తున్నాం కాబట్టి నత్రజని పర్సెంటేజ్ ఎక్కువైనా కూడా దీని వ్యాప్తి ఎక్కువనే ఉంటుంది. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే, ఇక పొలాలు కొద్దిగా అంటే సేంద్రియ కర్బనం తగ్గిపోయింది కాబట్టి మనం కూలోళ్ళతోని దగ్గరుండి బాగా ఒత్తుగా నాట్లేయించిన అటువంటి పొలాలలో కూడా ఈ షీత్ బ్లైట్ అనేది వచ్చేటటువంటి ఆస్కారము చాలా ఉన్నది. అయితే ఈ పొడ తెగులు కనుక ఒకసారి మన పొలంలో వచ్చింది అంటే, నెక్స్ట్ పంటకు నీకు వచ్చే పంటలలో కూడా ఇది రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని మనం మిత్రులు గమనించాలి. దీన్ని కనుక మనము నిర్మూలించుకోవాలనుకున్నప్పుడు పాత పద్ధతిలో అయితే హెగ్జాకోనజోల్ అనేది కొడితే సరిపోయేది. ఇప్పుడు అది కొట్టినా కూడా అంతంత మాత్రమే అవుతుంది. కాబట్టి ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని ఒక మంచి మందు మనము, అంటే గత 2 సంవత్సరాల నుంచే ఉన్నది, థైఫ్లూజమైడ్ అనేటటువంటి, అంటే థైఫ్లూజమైడ్ అనేటటువంటి 24SC అనే మందును కనుక వివిధ కంపెనీల పేర్లతోని పల్సర్ అని, ఇగ్లోర్ అని, అదేవిధంగా వీళ్ళది ఇఫ్కో వాళ్ళది నోజావా అని వివిధ కంపెనీల వాళ్ళవి ఉన్నాయి. అవి కనుక తెచ్చి కొట్టినట్లయితే ఒక ఎకరానికి 150 ml 150 ml కనుక మనము తెచ్చి పొద్దటి పూట ఉదయం కనుక మనము స్ప్రే చేసినట్లయితే మీరు ఈ పొడతెగులు అనేదాన్ని నీట్గా, అంటే 100% పనిచేస్తుంది. అది పొడతెగులు అనేది నీట్గా కడిగినట్టుగా మళ్ళీ గ్రీనిష్గా పొలాన్ని తయారు చేసుకోవచ్చు. అది అంత సఫిషియెంట్గా ఈ థైఫ్లూజమైడ్ అనేటటువంటి మందు బాగా పనిచేస్తుంది. ఇట్లాంటి మీ పంటను మీరు బాగా పరిశీలించి కనుక చూసినట్లయితే ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మరి ఆ మందును తెచ్చి మీరు కొద్దిగా దీన్ని చూసి, ఇది కనుక స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే, ఇవాళ వచ్చింది రేపు వచ్చింది ఎల్లుండి మనకు పొలం అంతా స్ప్రెడ్ అయ్యిందంటే ఇక ఉత్తరనే తెల్లకంకులు అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఎప్పుడు నమ్మకండి. ఎక్కడో ఉరం మీద ఉండి చూస్తే తెలియదు. కొద్దిగా పొలం లోపలికి వెళ్ళి పరిశీలించి కనుక ఇలాంటి లక్షణాలు ఉంటే, ఇలా పొడ తెగులు ఉంటే మీరు తప్పకుండా ఆ మందును తెచ్చి కొట్టుకొని మీ పంటను కాపాడతారనేటటువంటి చిన్న వీడియో తీయడం జరిగింది.